ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. MDH. నమస్తే, వెల్కమ్ టు ఇన్నర్ రిపోర్ట్. నమస్తే, వెల్కమ్ టు ఇన్నర్ రిపోర్ట్. ఏపీలో కాపులు ముఖ్యమంత్రి ఛాన్స్ మిస్ అవుతున్నారు అనే చర్చ మరోసారి తెరపైకొచ్చింది. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు గతాన్ని గుర్తు చేస్తున్నారు. మాజీ మంత్రి ముద్రగడ సంస్మరణ తర్వాత ఆ సీనియర్ నేత ఏం చెప్తున్నారు? కాపులు ముఖ్యమంత్రి కాకూడదనే కుట్రలు ఇప్పటి వరకు జరిగాయా? అలాంటి పరిణామాలని భవిష్యత్తులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎదుర్కోక తప్పదా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపులది కీలక పాత్ర. గెలుపోటములను నిర్దేశించడంలోనూ, అలాగే ఒక పార్టీ అధికారంలోకి రావడంలోనూ కాపుల ఓట్లు నిర్ణయాత్మక పాత్రను పోషిస్తాయి. ఇందుకు 2024 ఎన్నికలు ఉదాహరణగా నిలిచాయి. అయితే బలమైన ఓటు బ్యాంకు ఉన్న తమ సామాజిక వర్గానికి చెందిన వారికి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించే ఛాన్స్ కలగానే ఉందంటూ కాపు నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తాజాగా ఇదే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఇటీవల మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అస్తమించిన నేపథ్యంలో ఆయన సంస్మరణగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు పలు కీలక అంశాలు ప్రస్తావించారు. ముఖ్యంగా రాజమండ్రిలో జరిగిన ముద్రగడ సంస్మరణ సభలో గతంలో జరిగిన పరిణామాలను గుర్తు చేశారు. కాపులు ముఖ్యమంత్రి కాకూడదు అని తమ పార్టీలోనే జరిగిన కొన్ని అంశాలను బయటపెట్టారు. కాపులు ముఖ్యమంత్రి కాకూడదని కుట్రలో కూడా జరిగినట్టు పరోక్షంగా వ్యాఖ్యానించడం హాట్ టాపిక్గా మారింది. ఇక మాజీ మంత్రి ముద్రగడ ఆయన రాజకీయ జీవితంలో బీజేపీతో కొనసాగి ఉంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యేవారని ఎమ్మెల్సీ సోము వీర్రాజు తన మనసులో మాటను బయటపెట్టారు. ఈ సందర్భంగా 1999 ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలను వివరించారు. అప్పట్లో సినీ నటుడు కృష్ణంరాజు కాకినాడ ఎంపీగా గెలుపొందడానికి ముద్రగడ కీలక పాత్ర పోషించారు. దీంతో సిహెచ్ విద్యాసాగర్ రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా అప్పటి బీజేపీ అధిష్టానం ముద్రగడపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 1999 ఎన్నికల్లో కాకినాడ నుంచి ముద్రగడకు ఎంపీ టికెట్ కేటాయించారు. తర్వాత కేంద్ర మంత్రి చేయాలని అనుకున్నారు. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా చేసి ముద్రగడను ముఖ్యమంత్రి చేయాలని బీజేపీ పెద్దలు అనుకున్నారు. అయితే తమ పార్టీలోనే కొందరు అడ్డుకోవడం కారణంగా ముద్రగడకు సీఎం అవకాశం దక్కలేదని సోము వీర్రాజు గతాన్ని గుర్తు చేశారు. అసలు కాపులు ముఖ్యమంత్రి కాకూడదని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పటి నుంచో కుట్రలు జరుగుతున్నాయని సోము వీర్రాజు కీలక అంశాలను బయటపెట్టారు. మరోవైపు ఏపీలో బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న కాపులకు ముఖ్యమంత్రి పీఠం దక్కాలని గతం నుంచి ఆ సామాజిక వర్గ సీనియర్ నేతలు మాట్లాడుతూ వచ్చారు. 1980లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి సంగీత వెంకట్రెడ్డి కాపులకు సీఎం పదవి అంశాన్ని తెరపైకి తెచ్చేవారు. అప్పటికే సినిమాల్లో మెగాస్టార్గా ఉన్న చిరంజీవితోనే అది సాధ్యమని అనేవారు. ఆ క్రమంలోనే 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. అయితే కాంగ్రెస్లో తన పార్టీ విలీనం ద్వారా కాపుల చిరకాల కోరికను తీర్చలేకపోయారు. మరోవైపు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఇప్పటికీ ప్రతి సందర్భంలో కాపులకు సీఎం పదవి దక్కాలని అంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా కాపులకు ముఖ్యమంత్రి అంశాన్ని తెరపైకి తీసుకువచ్చిన సోము వీర్రాజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతం నుంచి కాపులకు సీఎం పదవి అవకాశం దక్కని నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏం చేస్తారో చూడాలని పేర్కొన్నారు. సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలను రాజకీయ వర్గాల్లో పలు విధాలుగా చర్చించుకుంటున్నారు. గతంలో ముద్రగడను బీజేపీలో కొనసాగనివ్వకుండా చేసింది ఎవరు అని గతంలో జరిగిన పరిణామాలను విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద భవిష్యత్ ఏపీ రాజకీయాల్లో సీఎం పీఠం విషయంలో జరగబోయే పరిణామాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు అనేది ఇప్పుడే ఏమీ చెప్పలేమని అనుకుంటున్నారు. దీంతో కాపులకు ముఖ్యమంత్రి పదవి విషయంలో భవిష్యత్తులో ఏం జరగనుంది,
చిరకాల కోరిక తీరుతుందా అనేది ఎప్పటికైతే ఊహాజనితమే అనుకోవాలి. కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఆయన సీనియర్ లీడర్. గతంలో తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉండగా పార్టీకి క్యాడర్కు అండగా నిలబడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారంలోకి రావడంతో ఆయనకు మంత్రి పదవి ఖాయమని ప్రచారం సాగినా సాధ్యపడలేదు. కానీ పార్టీలో కొత్తగా వచ్చిన వారికి మాత్రం మంత్రి పదవులు దక్కాయి. ఈ నేపథ్యంలో ఆయన అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? వైసీపీ నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు కట్టబెట్టడంపై ఆయన అక్కసు వెలిబుచ్చడానికి కారణం అదేనా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో కేబినెట్ విస్తరణపై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. కూటమి సర్కార్ 2 ఏళ్ల పాలనను పూర్తి చేసుకోవడంతో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం సాగుతోంది. ఈసారి మంత్రివర్గ విస్తరణలో భారీ ప్రక్షాళన ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు పలు సర్వేలు నిర్వహించగా 1 డజనుకు పైగా మంత్రులపై తీవ్ర వ్యతిరేకత ఉందని తేలిందట. అలాగే మరికొందరు మంత్రులు తమ శాఖలను సరిగ్గా నిర్వహించడం లేదని అంటున్నారు. దాంతో వీరిని తప్పించి వారి స్థానంలో కొత్త వారికి ఛాన్స్ ఇస్తారని అంటున్నారు. అలాగే పార్టీలో కొద్ది రోజులుగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతలను మంత్రులకు అవకాశం ఇస్తారని అంటున్నారు. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా బోండా ఉమామహేశ్వరరావు రెండోసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన బోండా ఉమామహేశ్వరరావు సామాజిక సమీకరణాల నేపథ్యంలో 2019కి ముందే మంత్రి పదవిని ఆశించారు. పలు కారణాలతో అప్పట్లో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో బోండా ఉమా అనకబోనడంతో అప్పట్లో ఆయనకు టీటీడీ సభ్యత్వం లభించిందనే ప్రచారం ఉంది. 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన బోండా ఉమా వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల సమయంలో పెద్దగా బయటకు కనిపించలేదు. 2024 ఎన్నికల్లో తిరిగి సెంట్రల్ నియోజకవర్గం నుంచి గెలిచిన బోండా ఉమా మంత్రి పదవి ఆశించినా నెరవేరలేదు. దాంతో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మంత్రి పదవి వస్తుందనే నిరాశ ఎమ్మెల్యే బోండా ఉమలో స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు పార్టీ కోసం సర్వం త్యాగం చేస్తే తమను పక్కన పెట్టేసి వైసీపీ నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు ఎలా ఇస్తారని బోండా ఉమా ప్రశ్నించడం చర్చనీయాంశమవుతోంది. ఇక 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. అయినా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాత్రం మంత్రి పదవి దక్కకపోయినా ప్రభుత్వ విప్ పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిలో అధికార పక్షానికి 164 మంది సభ్యుల బలం ఉండడంతో సామాజిక సమీకరణాలు, కూటమిలో పొత్తుల లెక్కల నేపథ్యంలో బోండా ఉమ్మకు మంత్రి పదవి దక్కలేదని అప్పట్లో ప్రచారం సాగింది. అయితే తన అసంతృప్తిని ఆయన బహిరంగంగా ఎప్పుడూ వెల్లడించకపోయినా కొద్ది రోజుల క్రితం బహిరంగ వేదికపై తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి మంత్రిగా ఉన్న పార్థసారథి గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. పార్థసారథితో పాటు మంత్రి సబిత, కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాష్ వంటి పేర్లను ప్రస్తావిస్తూ ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత దక్కిందని, తమను మాత్రం విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేయడం హాట్ టాపిక్గా మారింది. ఏది ఏమైనా మంత్రి పదవి రాలేదన్న ఆవేదనతో బోండా ఉమా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని ప్రచారం సాగుతోంది. గతంలో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలో బోండా ఉమా ప్రత్యర్థులపై దూకుడుగా ఉండేవారు. ప్రభుత్వాన్ని విమర్శించే వారికి కౌంటర్ ఇవ్వడానికి ముందుండేవారు. కానీ రెండోసారి ఎన్నికైన తర్వాత బోండా ఉమా పెద్దగా యాక్టివ్గా కనిపించడం లేదు. ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యత లేదనే భావనతో, అవసరానికి మించి పని చేయకూడదనే భావనతో ఉన్నారని తెలుస్తోంది. దీనికి తోడు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు దక్కడం కూడా ఆయనలో అసహనానికి కారణంగా ప్రచారం జరుగుతోంది. మరి ఇప్పటికైనా పార్టీ కోసం కష్టపడ్డ నేతలకు సీఎం చంద్రబాబు మంత్రి పదవులు ఇస్తారా? ఇందులో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ పేరు ఉంటుందా అనేది తెలియాలంటే మంత్రివర్గ విస్తరణ వరకు ఆగాల్సింది అంటున్నారు బెజవాడ తెలుగు తమ్ముళ్ళు. ఆ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. దాంతో ఆ గులాబీ లీడర్ సైలెంట్ అయ్యారు.
కానీ సదరు గులాబీ నేత కుమారుడు రాజకీయంగా యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నా అధికార పార్టీ నేతల ముందు ఆయన తట్టుకోలేకపోతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన బీఆర్ఎస్ హైకమాండ్ అక్కడ కొత్త నేతను రంగంలోకి దింపిందా, నియోజకవర్గంలో యాక్టివ్ కావాలని ఆదేశించిందా? పార్టీ పెద్దల సూచనలతో ఆ కొత్త నేత నియోజకవర్గంలో అందరినీ కలుపుకొని ముందుకెళ్తుండటంతో గులాబీ క్యాడర్ పరేషాన్ అవుతోందా? వచ్చే ఎన్నికల్లో టికెట్ ఎవరికి దక్కుతుందో అని అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఇంతకీ కారు పార్టీలో ఈ గొడవలు ఎక్కడ జరుగుతున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. మంచిర్యాల నియోజకవర్గం గులాబీ పార్టీకి అడ్డా. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014, 2018లో అక్కడ బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు విజయాలు నమోదు చేసింది. ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేత నడిపల్లి దివాకర్ రావు వరుస విజయాలతో దూసుకెళ్లారు. అంతకుముందు 2 సార్లు కాంగ్రెస్ నుంచి నడిపల్లి దివాకర్ రావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీలో ఉన్న తెలంగాణ ఉద్యమకారుడు సిట్టింగ్ ఎమ్మెల్యే గడ్డం అరవిందారెడ్డి టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లోకి వెళ్లడంతో కాంగ్రెస్ లో ఉన్న దివాకర్ రావు టీఆర్ఎస్ లో చేరిపోయారు. దీంతో నడిపల్లి దివాకర్ రావు 2014లో అరవింద్ రెడ్డిని ఓడించి టీఆర్ఎస్ నుండి దివాకర్ రావు ఎమ్మెల్యేగా గెలిచాడు. 2019 ఎన్నికల్లో త్రుటిలో ఓటమిని తప్పించుకొని వరుసగా రెండోసారి, మొత్తానికి 4వసారి దివాకర్ రావు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన 2023 ఎన్నికల్లో దివాకర్ రావు ఘోర పరాజయాన్ని చవిచూశాడు. దివాకర్ రావుపై కాంగ్రెస్ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు 60,000 పైచీలుక ఓట్లతో గెలుపొందారు. ఓటమి తర్వాత దివాకర్ రావు, ఆయన కుమారుడు విజయ్ రావు పూర్తిగా సైలెంట్ అయ్యారు. ప్రజాక్షేత్రంలో మాజీ ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా కనిపించడమే మానేశారు. అటు అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని గులాబీ లీడర్లు తెగ బాధపడుతున్నట్టు తెలుస్తోంది. అదేగాక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ఆయన అనుచరులు భూ కబ్జాలు చేస్తున్న ఆరోపణలపైన ప్రతిపక్ష ఎమ్మెల్యేగా దివాకర్ రావు నుంచి ఎలాంటి స్పందన లేదని అంటున్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పోరాటం చేయకుండా ప్రెస్ మీట్లు పెట్టి ఎమ్మెల్యే మాటలకు కౌంటర్ ఇవ్వడం తప్ప చేసేదేమీ లేదని మంచిర్యాల నియోజకవర్గంలో టాక్. అధికార పార్టీ ఎమ్మెల్యేను ధీటుగా ఎదుర్కోకపోవడం, కష్టకాలంలో ఉన్న కార్యకర్తలు, నాయకులకు అండగా ఉండడం లేదనే సమాచారంతో బీఆర్ఎస్ అధిష్టానం అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. అందుకే మంచిర్యాల జిల్లాలో గట్టి పట్టున్న మరో నాయకుడిని ఇండైరెక్ట్గా తెరపైకి తీసుకొచ్చారని సమాచారం. ఇన్నాళ్లు మాజీ మంత్రి జీవన్ రెడ్డి పక్కన ఉన్న ఈయనే పుస్కూరి రామ్మోహన్ రావు. ఈయన గులాబీ బాస్ కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు. వీరి మధ్య దాదాపు 40 సంవత్సరాలకు పైగా స్నేహం ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ కు చేదోడు వాదోడుగా ఉండడంతో ఇప్పుడు ఆయన్ను మంచిర్యాలలో యాక్టివ్ చేశారని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. గతంలో 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే మంచిర్యాలలో రామ్మోహన్ రావు పేరు తెరపైకి వచ్చింది. అప్పట్లో మంచిర్యాలలో రామ్మోహన్ రావు పేరిట పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే రామ్మోహన్ రావు హైదరాబాద్లో నివాసం ఉండడంతో మంచిర్యాల ప్రజలకు అంతగా తెలియదు. అందుకే 2014లో మంచిర్యాల నియోజకవర్గ వ్యాప్తంగా ఫ్లెక్సీలు పెట్టించి తనను తాను పరిచయం చేసుకున్నాడు. అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2014లో పోటీ చేయలేదు. దివాకర్ రావు పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యాడు. 2019 ఎన్నికల సమయంలో మరోసారి మంచిర్యాలకు వచ్చి ఈసారి నేనే పోటీ చేస్తాను, మీ మద్దతు కావాలి, నియోజకవర్గంలోని కొంతమంది నాయకులను వెంబడి వేసుకుని తిరిగాడు. కేసీఆర్ రామ్మోహన్ రావుకి టికెట్ ఇవ్వకుండా మళ్ళీ దివాకర్ రావుకి టికెట్ ఇవ్వడంతో గెలిచాడు. ఇలా 2 సార్లు టికెట్ కోల్పోయిన రామ్మోహన్ రావు మూడోసారి ఖచ్చితంగా టికెట్ దక్కించుకొని ఎమ్మెల్యేగా గెలవాలనే ఆలోచనలతో ఉన్నారట. సరైన అవకాశం కోసం ఎదురు చూసిన రామ్మోహన్ రావు ఇటీవల మంచిర్యాల నియోజకవర్గం లక్షెట్టిపేట దగ్గర నిర్వహించిన రైతు సదస్సును అందుకు వేదికగా చేసుకున్నాడని ప్రచారం సాగుతోంది.
అయితే ఇన్నాళ్ళు గులాబీ బాస్ కేసీఆర్ అత్యంత ఆప్తుడిగా ఉన్న రామ్మోహన్ రావు ఈసారి రూట్ మార్చినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం కేసీఆర్ను కాకుండా కేటీఆర్ ద్వారా లాబింగ్ చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల మంచిర్యాల రైతు సదస్సు కార్యక్రమంలో రైతులకు చెక్కులు ఇచ్చేటప్పుడు కేటీఆర్ మరీ రామ్మోహన్ రావును పిలిచి చెక్కును అందించాలని కోరారు. ఆ సమయంలో రామ్మోహన్ రావుకు కేటీఆర్ ఎవరికీ ఇవ్వనంత ప్రాధాన్యత ఇవ్వడంతో అక్కడే ఉన్న గులాబీ లీడర్లు షాక్ అయ్యారట. అదీ కాక కేటీఆర్ స్పీచ్ ఇచ్చే ప్రారంభంలోనే వేదిక మీద ఉన్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల పేర్లు చదువుతూ రామ్మోహన్ రావు పేరును కూడా ప్రస్తావించారు. అంతేకాకుండా వేదికపై కింద కూర్చున్న రామ్మోహన్ రావును కేటీఆర్ చెయ్యి తట్టి లేపి అందరూ చూసేలా నిలబెట్టారు. రామ్మోహన్ రావుకు కేటీఆర్ ఇంత ప్రాముఖ్యత ఇవ్వడం చూసిన దివాకర్ రావు, విజిత్ రావు కూడా ఒకంత అసహనానికి గురైనట్టుగా అనిపించింది. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గురించి ప్రత్యేకంగా కేటీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చెక్కు పంపిణీ చేసేటప్పుడు దివాకర్ రావు కేటీఆర్ వెనకాల ఉన్నాడు. దీంతో దివాకర్ రావు ఫోటోలో కనిపించేంత అవకాశం లేకపోవడంతో చివరి చెక్కు ఇచ్చేటప్పుడు మధ్యలో వచ్చి నిల్చున్నాడు. మాజీ ఎమ్మెల్యే, కాబోయే ఎమ్మెల్యే అభ్యర్థికి ఇవ్వాల్సిన ప్రయారిటీ దివాకర్ రావుకు దక్కలేదు. 4 రైతుల కుటుంబాలకు అందించిన ఆర్థిక సాయంలో రామ్మోహన్ రావు కొంత డబ్బు ఇవ్వడం వల్లనే చెక్కుల పంపిణీకి కేటీఆర్ రామ్మోహన్ రావుకు అందుకే అంతటి ప్రాముఖ్యతను కేటీఆర్ ఇచ్చారని అతని సన్నిహితులు అంటున్నారు. హైదరాబాద్ లో కేసీఆర్ గారితో అత్యంత సన్నిహితంగా ఉండే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు సోదరులు శ్రీ పుస్కూర్ రామ్మోహన్ రావు గారు ఏది ఏమైనా మంచిర్యాల రైతు సదస్సులో అనూహ్యంగా రామ్మోహన్ రావు కనిపించడం, రామ్మోహన్ రావుకు కేటీఆర్ ఇచ్చిన ప్రాముఖ్యత చూస్తే రాబోయే ఎన్నికల్లో పుస్కూరి రామ్మోహన్ రావుకి మంచిర్యాల బీఆర్ఎస్ టికెట్ కన్ఫర్మ్ అని బీఆర్ఎస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే గతంలో 2 సార్లు ఎన్నికల సమయంలో వచ్చిన రామ్మోహన్ రావు తీరా సమయానికి మాయమయ్యేవాడని, మరోసారి 3వ కూడా అలాగే చేస్తారనే సందేహం కొంతమంది బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉంది. ప్రతిసారి అదృష్టం కలిసి రావడం వలన గెలుస్తున్న దివాకర్ రావుకి ఈసారి కూడా అదృష్టం కలిసి వస్తే 5వ ఎమ్మెల్యే అయినా కావచ్చని కొంతమంది బీఆర్ఎస్ నాయకులు, దివాకర్ రావు అనుచరులు అనుకుంటున్నారు. మొత్తం మీద రామ్మోహన్ రావు రీ ఎంట్రీతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కన్ఫ్యూజన్లో పడ్డారని మంచిర్యాలలో జోరుగా ప్రచారం సాగుతోంది. జోగులాంబ గద్వాల్లో ప్రోటోకాల్ పంచాయతీ తారాస్థాయికి చేరుకుందా? ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన రాజకీయ ప్రత్యర్థి సరితా తిరుపతయ్యకు ప్రోటోకాల్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారా? ఇటీవల జిల్లాలో పర్యటించిన మంత్రులు ఇద్దరి మధ్య గొడవలు చూసి షాక్ అయ్యారా? అంతేకాదు, గద్వాలలో అమాత్యుల పర్యటన అంటేనే మాకొద్దు అనే పరిస్థితి నెలకొందా? అటు వర్గపోరు, ఇటు ప్రోటోకాల్ పంచాయతీకి తోడు మంత్రుల విజిట్ అక్కడి నేతల సహనానికి పరీక్షగా మారిందా? జోగులాంబ గద్వాల నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ సరితా తిరుపతయ్య మధ్య వర్గపోరు, ప్రోటోకాల్ రగడ వెరీ కామన్ అయిపోయింది. గులాబీ పార్టీలో గెలిచి సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిక ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేయకున్నా బగ్గుమంటుంది. ఇటీవల గద్వాల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్యకు సర్కార్ తెలంగాణ షిప్స్ అండ్ గోడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నామినేటెడ్ పదవి కట్టబెట్టడంతో తరచుగా ప్రోటోకాల్ వివాదం వస్తున్నాయి. ఇటీవల గద్వాల నియోజకవర్గంలో వరుసగా జరిగిన మంత్రుల పర్యటనల్లో ప్రోటోకాల్ పంచాయతీలకు తోడు ఫ్లెక్సీల పంచాయతీతో గొడవ తారాస్థాయికి చేరుకుంది. అటు మంత్రుల టూర్లో కార్పొరేషన్ చైర్మన్ సరితకు అధికారిక కార్యక్రమాలలో ప్రాధాన్యత, ఆహ్వానాలు, వేదికపై స్థానాల విషయంలో నెలకొంటున్న విభేదాలు చర్చకు దారితీస్తున్నాయి. ఇదిలా ఉంటే మంత్రుల పర్యటనలు అంటేనే అయ్యబాబోయ్ మాకొద్దు అనే పరిస్థితి గద్వాలలో నెలకొందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చించుకుంటున్నారు. గద్వాల నియోజకవర్గంలో అన్నీ తానే అమాత్యుల కార్యక్రమాలు చేపడుతున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇటీవల సమయ పాలన లేకుండా మంత్రులు కార్యక్రమాలకు హాజరు కావడంపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఒక సమయం ఫిక్స్ చేసి అందుకు తగిన ఏర్పాట్లు చేయడంతో పాటు అమాతుల్య సభలకు భారీ జన సమీకరణ చేస్తే అరగంట గంట ఆలస్యం కాకుండా ఏకంగా 4-5 గంటలు ఆలస్యంగా రావడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇటీవల గద్వాల నియోజకవర్గంలో వరుసగా మంత్రుల కార్యక్రమాలు జరగగా ర్యాలంపాడులో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవానికి మంత్రి పొంగులేటి, దరూర్లో రోడ్ల నిర్మాణాల పనుల శంకుస్థాపనకు మంత్రి కోమటిరెడ్డి, కుర్తిరావుల చెరువులో సబ్ స్టేషన్ ప్రారంభోత్సవానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హాజరయ్యారు. అక్కడే ఏర్పాటు చేసిన సభల్లో పాల్గొన్నారు. ఈ 3 కార్యక్రమాలను అనుకున్న సమయం కంటే జాప్యం జరగడంతో పాటు ప్రోటోకాల్ వివాదం చెలరేగడం, వర్గపోరు రచ్చకెక్కిన ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటన్నిటితో విసిగిన ఎమ్మెల్యే బండ్ల అండ్ టీం మంత్రుల పర్యటనలు మాకొద్దు అనే కాడికి వచ్చినట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో మంత్రి కోమటిరెడ్డి పర్యటనలో ప్రోటోకాల్ అంశంలో అలిగి వెళ్లిపోయిన సరితా తిరుపతయ్య ఇంటికి కోమటిరెడ్డి వెళ్లి బుజ్జగించడంపై ఎమ్మెల్యే బండ్ల వర్గం గుర్రుగా ఉందట. మంత్రి పర్యటన కోసం ఎన్నో వ్యయ ప్రయాసాలు ఓర్చి తాము కార్యక్రమం చేపడితే ప్రోగ్రాం వద్ద సరితా హడావిడి ఏంటని ప్రశ్నిస్తున్నారట. అటు శిలాఫలకాలపై పేరు పెట్టలేదని దాని గురించి ఏమైనా జీవో ఉందా అని ప్రశ్నించారట. ఇదే సమయంలో కుర్తిరావుల చెరువు వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలోనూ సరితా భర్త తిరుపతయ్య గొడవను తప్పుబడుతోంది ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి టీం. ఇక ఇదే సమయంలో అన్ని నియోజకవర్గాల్లో కార్పొరేషన్ చైర్మన్లకు ప్రోటోకాల్ ఇస్తుండగా గద్వాలలో మాత్రమే ఇలాంటి సమస్య ఏంటని సరితా అండ్ టీం ప్రశ్నిస్తుందట. అయితే కావాలనే ఎమ్మెల్యే కనుసన్నల్లో అధికారులు ఇలా చేస్తున్నారంటూ ఆరోపిస్తుంది సరితా టీం. ఏది ఏమైనా జోగులాంబ గద్వాలలో నెలకొన్న పరిస్థితుల కారణంగా కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్న చందంగా తమ పరిస్థితి ఉందంటున్నారు అధికారులు. ఎప్పుడు వర్గపోరుతో ఎక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయోనని వీఐపీ టూర్లలో అదనపు బలగాలతో బందోబస్తు నిర్వహించడంతో పాటు ప్రోటోకాల్ అంశంలో అధికారిక కార్యక్రమాలలో ప్రాధాన్యత, ఆహ్వానాలు, వేదికపై స్థానాల విషయంలో అధికారులకు తలనొప్పులుగా మారిందని అంటున్నారు. మరి ఈ పంచాయతీలన్నిటికీ ముగింపు ఎప్పుడో అని నిట్టూరుస్తోంది కాంగ్రెస్ క్యాడర్. తెలంగాణలో అతిపెద్ద కార్పొరేషన్లో ఖమ్మం కార్పొరేషన్ ఒకటి. గతంలో ఖమ్మం కార్పొరేషన్లో గులాబీ జెండా ఎగిరింది. అప్పట్లో మేయర్గా ఉన్న బీఆర్ఎస్ నేత నీరజ రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే పార్టీ ఫిరాయించారు. వచ్చే ఎన్నికల్లోనూ మరోసారి మేయర్ కావాలని లెక్కలేసుకుంటున్నారు. కానీ గ్రౌండ్లో మాత్రం ఆమె ఒంటెత్తు పోకడలపై అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ నేతలు గుర్రుగా ఉన్నారా? ఇప్పటి వరకు 2 మంత్రుల దగ్గర పనిచేసిన కార్పొరేషన్లో మేయర్ మార్కు లేకుండా పోయిందా? కానీ జిల్లాకు చెందిన ఓ మంత్రి మాత్రం ఆమెకి మరోసారి మేయర్ చేసేందుకు పావులు కదుపుతున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఖమ్మం నగర మున్సిపల్ కార్పొరేషన్కు పాలకవర్గం పదవీకాలం ఈ మధ్య పూర్తయింది. 5 ఏళ్లు మేయర్గా పనిచేసిన పూనుకొల్లు నీరజ తన పదవీకాలం పూర్తి చేసుకున్నారు. గతంలో బీఆర్ఎస్లో గెలిచి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఆశీస్సులతో మేయర్గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కారు పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్లో చేరిపోయారు. మళ్లీ కాంగ్రెస్లో మంత్రి తుమ్మల అండతో మేయర్గా ఆమె కొనసాగారు. అయితే మేయర్గా పనిచేసిన 5 ఏళ్లు ఆమె తన మార్కు చూపించలేకపోయారనే విమర్శలు ఆమెపై ఉన్నాయి. 2 మంత్రుల వద్ద పనిచేసిన అభివృద్ధి విషయంలో పెద్దగా ఆమె రాణించలేదనే ఆరోపణలు వస్తున్నాయి. దాదాపు 2 నుంచి 3 లక్షల జనాభా కలిగిన ఖమ్మంలో మేయర్ పేరు చాలా మందికి తెలియదని అంటున్నారు. గతంలో మేయర్గా ఉన్న ఎక్కువగా తన డివిజన్ అభివృద్ధికే ప్రాధాన్యత ఇచ్చేవారని విమర్శలు ఉన్నాయి. మిగతా డివిజన్ల అభివృద్ధిపై పెద్దగా ఫోకస్ చేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రజా సమస్యలను వినడంలో కూడా ఆమెకు ఓపిక ఉండేది కాదని అంటున్నారు. గతంలో నగరంలో పర్యటించి సమస్యలు తెలుసుకోవడంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించేదన్న ప్రచారం ఉంది. మంత్రులతో తప్ప ఆమె సింగిల్గా తిరిగిన సందర్భాలు చాలా తక్కువని చెప్తున్నారు. అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వచ్చాక మాజీ మేయర్ తన మరో కోణాన్ని చూపించదన్న టాక్ వినిపిస్తుంది. అప్పటి వరకు బీఆర్ఎస్ కార్పొరేటర్లకు అనుకూలంగా ఉన్నా ఆమె కాంగ్రెస్ గూటికి చేరాక వారిని పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా డివిజన్ల అభివృద్ధిని గాలికి వదిలేసిందని పలువురు కార్పొరేటర్లు చర్చించుకుంటున్నారు. డివిజన్ అభివృద్ధి కోసం నిధులు కావాలని అడిగితే పట్టించుకునేది కాదనే విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్లో చేరనందుకే బీఆర్ఎస్ కార్పొరేటర్లకు నిధులు ఇవ్వలేదన్న ఆరోపణలు తీవ్రంగా వచ్చాయి. అప్పుడు నిధులు కేటాయించకపోవడంతో
ప్రస్తుతం చాలా డివిజన్లలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని పలువురు కార్పొరేటర్లు ఆవేదన చెందుతున్నారట. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నగర అభివృద్ధి లక్ష్యంగా పనిచేసిన మాజీ మేయర్ మాత్రం తన ఈగోతో పలు డివిజన్లకు నిధులు కేటాయించలేదనే విమర్శలు ఉన్నాయి. మేయర్ తన అభివృద్ధి మార్కు చూపించకపోవడంతో ప్రస్తుత ప్రభుత్వానికి ఖమ్మంలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. మరోవైపు అభివృద్ధిలో తన మార్కు చూపించని మాజీ మేయర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మాత్రం తన మార్కు చూపించారనే ఆరోపణలు చాలా ఉన్నాయి. ఓ విభాగానికి చెందిన అధికారి పలు ఆరోపణలతో ఖమ్మం నుంచి బదిలీ అయ్యారు. అయితే తన పరపతి చూపించి ఆగ మేఘాలపై అతడిని మళ్లీ ఖమ్మంకు తీసుకొచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఐఏఎస్ అధికారి కమిషనర్ గా ఉండడంతో కొన్ని పనులకు ఆయన అడ్డు చెప్పారంట. దీంతో కమిషనర్ తీరుపై ఆమె అసహనం ప్రదర్శించారట. ఈ క్రమంలోనే ఇరువురికి పడేది కాదని సమాచారం. ఇలా కొన్ని పనుల్లో ఆమె తలదూర్చడం వల్ల పలువురు అధికారులు కూడా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా 5 ఏళ్లు తన పదవీ కాలాన్ని తనకు అనుకూలంగా సాఫీగా పూర్తి చేసుకున్న ఆ మాజీ మేయర్పై నగర ప్రజలు పలువురు మాజీ ప్రతినిధులు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. అయితే ఇది వచ్చే కార్పొరేషన్ ఎన్నికలపై ప్రభావం పడకుండా మంత్రి తుమ్మల ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారో చూడాలి మరి. ఇది వాల్టిన్ రిపోర్ట్. కీప్ వాచింగ్ సీ తెలుగు న్యూస్. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడక మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.